ఇగో చేతిలో ఏమున్నది అవ్వగారింటి కోత యాసడంలా పడనుకుందాం నల్ల మొక్కదానా తక్కువ నారు ఇప్పో నేను ఎందుకు మనం చేసుకోవడం మన పని అన్నదమ్ములు ఉండి పని చేయలేదట ఒక ఆడిది వయసు అవుతుందట పని నీ అవ్వ ఆషాఢం ఎట్టయితట ఇంటికి పోతే ఏమనుకుంటానవో ఆషాఢం వచ్చింది నా అవ్వగారింటికి పోతే అవ్వతోడు నీ ఇంటికి రానే రాదు నీ వల్లనే మా సంసారం ఇట్లున్నది నీ వల్లనే మేము ఇంత బాధపడతాను రెక్కలు బొక్కలు అయితే కట్టం చేసి ఈయన చదువుతాండు బుక్కుని తింపిందే తింపుకుంటా నీ చేయబట్టి నాకు ఇడుపుగా ఐదమయ్యేటట్టున్నది నేను ఏదో నా మొగడు ఒక్కడే కష్టపడతాండు తమ్ముడు కూడా ఉన్నాడు కదా ఇద్దరు కలిసి కష్టపడితే చెప్పనే పని అయిపోతుంది అని దోల్నా నువ్వు మంచిగానే ఎక్కించి చెప్పినావుగా నా మొగ నా పైసలు ఇంటికి వచ్చి అర్థమైందా ఇవన్నీ దొంగ సాగుల్లాగా చెప్పకు ఇంటికి వచ్చి ఇచ్చేది మానవ తీస్తా ముసిముసి నవ్వులు ముత్యాలు రాలంగా ముద్దుగు మనను చూసి మనసాడే మంజులా నీ మీద నాకు మనసాయనే మంజులా నీ మీద నాకు మనసాయనే ముసిముసి నవ్వులు ముత్యాలు రాలంగా అబ్బా ఎక్కడో అక్కడంతా బిజీ అయిపోయారు ఇంటికాడ కూడా బోరు కొట్టబట్టే మంజులా నిన్ను చూసి నాకు మనసాయనే మంజులా నిన్ను చూసి నాకు ముద్దాడనే తననా నన్న తన ఏం చెప్తానా వీడా ఏం చేస్తున్నావు అంటే అర్ధగంట మనశ్శాంతిగా నాకు నీకు పాట పాడుకునే హక్కు లేదా లగ్గం చేసుకుంటా మొగోనికి ఏం పాట పాడుకుంటా కూర్చుంటాను మంజులేమతి మంజులే మళ్ళా మంజుల మీద పాట పాడతాను సముద్రం అమ్మని ఒకసారి చూద్దాం అమ్మా నాకు నీకు సవితిని తెచ్చేంత గుండె ధైర్యం ఉన్నదా మరి ఎవరి గురించి పాడతాను పాట ఏ కదా మంజుల పాట మంచిగా ఉందని పాట పాడుతున్నా దానికి ఇంకా సవితి వాళ్ళు అంటున్నావా చూసినావా ఎట్లా మాట్లాడుతాను మాట్లాడానా మరి మంజులాట చెప్పా మరి మంజుల మనసంతా బాధగా ఉందని చెప్ప పాట పాడుకుంటే పాట కూడా పాడని ఆయనకు అర్థమైతే లేదు మనసు ఎందుకు బాధగా ఉంటుంది ఏమైంది దేని మీద బెంగ పెట్టుకుంటాను అందరి నాట్లేసిరు ఒక్కొక్కరు 3-4 ఎకరాలు నాటేసిర్రు మనమేమో ఇప్పుడు నాటైపోతుంది నువ్వేమో చక్కగా ఉన్నావా మరి 10 మందిని పిలుచుకోపోయి బదలు పోయి నేను నాటేస్తా అంటే నాటేద్దామంటే వాళ్ళు దొరకలేకపోయా నువ్వు వెళ్ళపోద్దిగా అడ్లు పట్టుకపోయి అలికినావని మంచిగా నారు ఉట్టి నాటుకు రెడీ అయి ఉన్నది మరే నేను అలకపోతే నువ్వే అలికినావా ఏమో ఎక్క తక్కువ మాట్లాడుతున్నావు బొమ్మ దాన్ని అందుకొని చంపినానుకో పుర్రే వలుగుతుంది అర్థమైతుందా నేను పోయా పొలం కాడుకో దున్నిస్తా తొందర సర్ది పట్టుకొని రాడికి ఆషాఢం స్టార్ట్ అయ్యి 15 రోజులు అవుతుంది ఒక్కొక్కరు వాళ్ళ పిల్లలకు గోరింటాకు పెడతాళ్ళు గోరింటాకు చెట్టు కాడికి పోయి మంచిగా తీసుకొని వచ్చి నూరి చేతులకు మంచిగా వండిందంటే నా మొగుడు ఎంత మంచిగా చూసుకుంటారు అని మురిసిపోతారు అట్లా చూసుకుంటారు కానీ నువ్వు ఊక పొలం కాడికి చేను కాడికి అనుకుంటా నాడు పోదాం గోరింటాకు చెట్టు కాడి పోయి గోరింటాకు తెంపుకొచ్చుకుందాంపా మరి ఆషాఢం అంటే ఒక గోరింటకే కాదే మొగుడిని వదిలి అత్తగారింటి కూడా పోతారు పిల్లలు అదైతే పోతలేవు మరి ఏంది అందరు పోలేదా నువ్వు కూడా పోసపడక అయ్యో నా మొగుడా ఆషాఢంకి కొత్తగా లగ్గమైన వాళ్ళు అమ్మగారింటికి పోతారు నేనెందుకు పోవాలి మనకు లగ్గం అయ్యి 6 ఏళ్ళాయే ఏమన్నా ఉన్నదా ఇక సరే నువ్వు బొమ్మంటావు కాబట్టి పోతా నాకేం పోయింది నువ్వు ఒక్కని పొలం పని చేసుకుంటావో నాటేసుకుంటావో ఏమన్నా చేసుకో నేను పోతాను అమ్మగారింటికి ఎటు పోతున్నావు బొమ్మ ఎటు పోతున్నావు పోతావా ఇగో చేతిలో ఏమున్నది అవ్వగారింటి పోతావు యాసడంలా పడనుకుందాం నల్ల మొక్కదానా నాడు తప్పించుకొని పొలం తప్పించుకొని మంచి అవ్వారింటి పోయి మనం కుక్కొని తింటాను అనుకుంటున్నావు యాసడంలా దక్క నాడు పొలం నాటేయాలి సంపుతం మళ్ళా నడి బొక్క ఇరగాలే ఆడ ఒక్కొక్కరు ఊరు మొత్తం నాటేసుకున్నారు అందరు ఎక్కడో అక్కడ పని చేసుకుంటారు అంటే మనం ఇప్పుడు పని కావాలంటే ఆషాఢంలో అవ్వగారింటికి పోతా నేను గోరింటాకు పెట్టుకుంటా ఇది పెట్టుకుంటా నీకు ఇన్ని అన్ని తొంపులు పెడుతున్నావా మళ్ళా ఒక్కడు జార్సిండి అంటే నాడు ఇలా నాడు అక్క ఏత్తా నేను నీ అవ్వ పోయినా పొలం కాడికో అయిందా నాన్నమాడి దున్నిండు నాటేసుడు పోతా తొందర తిని పట్టుకొని రా ఇరగొడతావు నాటి బొక్క ఎందుకు ఇరగొట్టావు నేను ఇరగొడతా వెళ్తుంది నీకు అయినా లగ్గమై 6 ఏళ్ళు అవుతుంది ఈయన పైసలు సంపాదిస్తా నేను పొలం ఎత్తా చేను ఎత్తా అని 4-5 ఎకరాలు బట్టి చేయబట్టే
అందులోకెళ్ళి పైసలు వచ్చింది లేదు పీకింది లేదు. అప్పులు ఎప్పుడు కడతారని వాళ్ళు వచ్చి అడగబట్టే వీళ్ళు వచ్చి అడగబట్టే అడ్డీలు కట్టుకుంటుండే వరకే సరిపోతుంది. ఎప్పుడు పైసలు కట్టినా ఎక్కడి అక్కడనే ఉంటున్నాయి. ఇక ఊళ్ళో అయితే ఇజ్జత్ పోతుంది. ఎట్లనో ఏమో. 1,00,000 రూపాయలు తీసుకున్నాడు 1,00,000 అయినాయి. శివగానికి మానం ఉందా సిగ్గుందా ఇంకెప్పుడు ఇస్తాడు ఏం కథ? ఇవాళ ఇచ్చేది మానం తీస్తా పోయి. శివ అగో మంచిగా ఊరంతా తిరుగుతున్నావు. నువ్వు ఎన్నడిస్తాను అనుకుంటున్నావు? 1,00,000 రూపాయలకు 1,00,000 అయినాయి. మంచిగా తిరుగుతున్నావు. పైసలు ఇయ్యవా ఇంకా? అయ్యో ఊళ్ళకెళ్ళి దింకపోతున్నాను అవ్వ. మా ఇత్త కొంచెం బాగా ఇబ్బందులు ఉన్నా మిత్తులు కట్టినా మా ఇత్త కొంచెం కొండోలు ఒప్పుకోబట్టు. నాకు అక్కడ ఉండదా? నువ్వు వ్యవసాయానికి పట్టానికి పైసలు పడతాయి. ఇప్పుడు ఎక్కడ తెమ్మంటావు మాకు? నా దగ్గర కూడా ఇప్పుడు లేవే పెద్దవా. ఒక 2 నెలలు 3 నెలలు కంపల్సరీ ఇస్తా. ఏమో ఎప్పుడు ఇస్తావు? నేనైతే ఇన్ని రోజులు ఆగినా నీ మంచితనాన్ని చూసి ఇంకా నన్ను ఇస్తానని అంటలేవు. ఇత్తనే పెద్దవా ఇత్త. కొంచెం పరిస్థితి ఘోరంగా ఉన్నది. తమ్మునికి జాబ్ ఏం అత్తలేదు. ఉన్న పైసలు మొత్తం ఆనక పెట్టినా వ్యవసాయానికి పెట్టినా అప్పులు బాగా అయినాయి. ఏం చేసుడు అర్థమైతలేదు. కొంచెం ఆగే. ఇవన్నీ దొంగ సాగులు నాకు చెప్పకు. ఇంటికి వచ్చి ఇచ్చేది మానం తీస్తా. నువ్వు ఇస్తానన్నాడు ఇయ్యలే పైసలు. ఇన్ని రోజులు అయింది. ఎప్పుడు ఇస్తావు ఇంకా? నీ నాటకం ఏమనుకుంటున్నావు నీ మనసులో? ఏమో పోనీ చేతి కొడుకాని చూస్తే పూర్తిగా అడవికి వచ్చినావు. నచ్చిన రాయలేకుంటారు లేదా? అవ్వా ఇప్పటికే ఊర్లో నన్ను ఎవ్వరు నమ్ముతలేరు. నీ ఇంటికి వచ్చి ఇజ్జత్ మనం తీసినాం అనుకో, ఇంకా ఇంటి పక్క పొంటోళ్ళు ఇంటి ముందటోళ్ళు అందరూ నవ్వనోళ్ళు నవ్వుతారు. కొన్ని రోజులు ఆగే. ఇప్పుడు నా దగ్గర పైసలు లేవు. నా తమ్ముని పరిస్థితి మంచిగా లేదు. ఇంటికాడ పరిస్థితి మంచిగా లేదు. అవ్వ కొంచెం అర్థం చేసుకో. నువ్వు అర్థం చేసుకోకపోతే నన్ను ఇంకెవరు అర్థం చేసుకుంటారు అవ్వ? పైసలు ఉండిస్తలేనా? పొడి పట్టని ఎందుకు విడతావు అవ్వ? నీ ఊళ్ళకెళ్ళి దింకపోవటం నువ్వు కాదు. ఎన్నిసార్లు అప్పులు తీసుకున్నా నీ దగ్గరికి ఎన్నిసార్లు ఇవ్వలేదు. ఇప్పుడు ఆ దేవుడు రాత్రికి ఇట్లా రాసిండు. ఏం చేయమంటావు? ఎక్కడ అప్పు పుడతలేదు. ఉన్న వ్యవసాయం కూడా చక్కగా సాగుతలేదు. లాసే వచ్చిందమ్మా. నాకు ఎవరు ఇష్టం మరి చెప్పు? నా బాబు చచ్చిపోయిన కంచెలు ఎంతో కట్టపొడి ఇంతే చేతికి వచ్చిన పైసలు ఇప్పుడు లేవే అవ్వ. ఇజ్జత్ మనం నీకు ఇస్తనే. దొంగేడుపు నా దగ్గర ఏడవకు. మర్యాద కొంచెం చెప్తున్నా. ఇంటికి వస్తే నీ మానం వద్ది, నీ పెళ్ళ మానం వద్ది, ఇజ్జత్ పోతుంది. మర్యాద కొంచెం చెప్తున్నా. 10 రోజులు అన్నావు కదా, 15 రోజులు ఆగుతా. ₹1 లేకుండా నాకు తీసుకొచ్చి కట్టాలి. లేకపోతే నీ మర్యాద దక్కది. ఆయన దగ్గర 2 ఎకరాల మంజాలితే అయిపోతుంది ఇక. పంపండి కింద మరి నీళ్ళు పోతున్నాయి. అరే నీళ్ళు చూసుకోరా, ఏం చూసుకోరా? ఎందుకని నాకు అర్థం కాదు. ఏంది ఆ కింద మిర్రలేరుపో నీళ్ళు వస్తలేదు. మీ నాట అయిపోదా? మాది కావద్దా? అవ్వ ఎంత చదివినా ఎన్ని ఎగ్జామ్లు రాసినా నా జాబ్ ఆపలేదు. దేవుడా తండ్రి నీ బాంచం తండ్రి, ఈ జరా నా జాబ్ వచ్చేటట్టు చూడతామే. మా అన్నను అప్పులో ఇంటికి వచ్చి మానం తీస్తారు, ఇజ్జత్ తీస్తారు. మా అన్న బయటికి చెప్తున్నాడు కానీ లోపల మస్తు కూలిపోతాడు. ఎట్లా చేసినా జాబ్ తెచ్చుకొని అప్పులన్నీ కట్టి మా అన్న మొగంలో సంతోషం చూడాలి స్వామి. ఎట్లా జాబ్ వచ్చేటట్టు చూడు స్వామి. పట్టినావా బుక్కు? చదువు 3 ఏళ్ళని చూస్తానా. బుక్కు పట్టి చదివిందే గాని జాబ్ కొట్టింది లేదు, ఇల్లు కట్టింది లేదు, బాగుపడ్డది లేదు. ఒక్కొక్కరు చూడుకో నీతో చదువుకున్న వాళ్ళు అందరూ బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టి బాగుపడ్డారు. ఆ బుక్ పట్టుకొని తిప్పేదే తిప్పుతాను. ఎన్ని రోజులు తిప్పుతావు అట్లా? కొంచెం ఏమన్నా అనిపించలేదా నీకు? మీ అన్న అప్పులు అయ్యేది ఎవరి వల్లనో కాదు, నీ వల్లనే అప్పులు అవుతాడు. నీ వల్లనే అప్పులు కట్టలేకపోతాడు. నీ వల్లనే మా సంసారం ఇట్లున్నది. నీ వల్లనే మేము ఇంత బాధపడతాను. రెక్కలు బొక్కలు అవుతారే కట్టం చేసి ఈయన చదువుతాండు బుక్కుని తింపుకుంటా. నీ కోసం తెల్లన్నాక పొద్దున్నాక కట్టపడతాడు. నువ్వు ఇట్లాంటి పని చేసుకుంటా చదువు లేదు, ఏం లేదు, జాబ్ చేసింది లేదు. ఎంత కట్టపడతాడో అసలు. ఒక్క రోజు కూడా ఇంటికాడు ఉంటలేడు. అయ్యో వదిలే, ఏంది వదిలే, నాకు రోజు ఇదే కూరబా.
నేను పొలం కాడికి రానంటానా? నేను అడిగి వద్దా అంటే అన్న ఇట్లా వద్దా అంటాడు. అన్న కోరిక ఏంది? నేను మంచిగా చదువుకొని మంచి జాబ్ కొట్టాలనే కదా. నీ చదువుకున్న చదువుల గురించి మన అందరి గురించి కదా. నాకు లక్షలు వస్తే ఒక్కడే తింటానా? ఉన్న అప్పులని నేను కట్టనా వదిలే? అబ్బా చదువు ఈయన 3 ఏళ్ల సంది చదువుతా అంటే జాబ్ వచ్చింది, లక్షలు లక్షలు సంపాదించి పెడితే మేము కొత్త అప్పులు కట్టుకున్నామా? లేకుంటే అప్పులు కట్టుకున్నాం, మేము వేరేటోళ్ళకి అప్పులు ఇచ్చినాం కదా. ఏమన్నా అనిపించాలే కొంచెమన్నా. అయినా మీ అన్నయ్యకు బుద్ధి లేదు. నా తమ్ముడు జాబ్ వస్తే నన్ను చేస్తాడు, నాకు పైసలు ఇస్తాడు, నా అప్పులు తెరుతాడు అని మాట్లాడుతాడు. కానీ రేపు నీకు లగ్గమైనాక నీ పెళ్ళానికి పెడతావు, నీ పిల్లలకు పెడతావు, కానీ మాకెందుకు పెడతావు? ఆ సంగతి ఆయనకు తెలుసు లేదు. ఉన్నదంతా ఉడుతాడు. కానీ ఏంది వదినే అది తీసి పారేసినట్టు మాట్లాడుతున్నావు? నేను అంత కొంచెం పడినా వదినే? నా అన్న ఎవరి గురించి అప్పులపాలని నాకు తెలియదా వదినే? నాకు జాబ్ వచ్చిన తర్వాత నా అన్నను రాజు లెక్క చూసుకుంటా వదినే. నీ దండ పెడతా, నా అన్నను నన్ను విడదీయకు వదినే. అబ్బబ్బబ్బబ్బబ్బా ఏం నటిస్తానవయ్యా నువ్వు. ఇంటి పక్కల వాళ్ళు చూసి వాళ్ళ వదిన చూడు ఎంత ఘోరంగా బాధ పెడతాందో. వాళ్ళ మనసుని బుక్కడి బువ్వ కూడా పెడతలేదు, చదువుకొని నిత్తలేదని నా మీద లేనిపోని నిందలేయాలా చూస్తారా నువ్వు? కొంచెం అన్న మొఖం మీద మానం అనిపించదు ఒక్కొక్కరికి. పెట్టినా కొద్ది తినుకుంటా కూర్చొని ఉంటారు కానీ పౌరుషం కూడా ఉండదు మొఖం మీద. ఏం మనసులో ఏమో అవు గాని ఎంతసేపు కూర్చొని ఉంటావు? నువ్వు చదివిన కాడికి చాలు గాని మీ అన్న పొలం కాడ పని చేస్తాడు. ఆ ఒడ్లు చెక్కడో నారేసుడో పని చేయపో, ఇంత ఆసరగా. అర్థమైందా? బుక్ పట్టి చదవంగానే వచ్చింది జాబ్ ఈయనకు. ఒట్ల మీదనే పడేస్తారు, పక్క కన్నీరు నారు. 3 ఎకరాల మందైదు చల్లినా సాయంత్రం అక్కడి ఎకరాన్ని చల్లితే అయిపోతుంది. అన్న రైత అన్న, అన్న రైత అన్న, నువ్వు చేసిన కట్టమై రైతన్న, ఎవరు వెయ్యావురా అన్న. అన్న రైత అన్న, అన్న రైత అన్న, నువ్వు చేసిన కట్టమై. అబ్బా పైప్ అది సెట్ చేసిన. ఈ మీది మళ్ళకి వెళ్ళి కింది మళ్ళకి వెళ్ళి అడుగుతుంది నీట్గా. ఈ పైపు కొండగా మీది మళ్ళీ సెట్ చేస్తుంది. ఏం మాట కా మాట, ఎంతైనా వ్యవసాయం అంటే కష్టమే. ఈ పైపు దొరికితేనే ఈ ఎండకు నాకు రోగం తిరుగుతుంది. మా అన్న ఎంత కష్టపడుతుండో ఏమో. ఎట్లా చేసైనా ఈ జాబ్ కొట్టాలి, మా అన్న కష్టం లేకుండా చూడాలి. అరే తమ్ముడు, అన్న నువ్వేంద్రకి పొలం కాడికి వచ్చినావు? గీటికి వచ్చినావురా? నీకేమని చెప్పిన నేను? ఈ బురద పని పొలం పని నీతోడు కాదు, నువ్వు మంచిగా చదువుకొని జాబ్ తెచ్చుకోవాలని చెప్పినా. నేను ఎంత కష్టపడుతున్నారా నీకోసం కదా నేను కష్టపడేది. నీకు జాబ్ రావాలని చెప్పి ఎంతో కష్టపడుకుంటా ఈ పొలాల్లో బురదల పండు తిరుక్కుంటా అయినా నేను చదివిస్తాను. నువ్వు వచ్చి మళ్ళీ ఈ బురద పని చేస్తే ఎట్లరా తమ్ముడు? పిచ్చిలేసినారా నీకేమన్నా? నాకు ఒక మాట అన్న చెప్పావారా? నువ్వు ఈ పొలం కాడ రాని రావద్దు నేను చెప్తున్నా. నువ్వు చదువుకోవాలి, జాబ్ తెచ్చుకోవాలి. అన్నా అది ఏం లేదే. అమ్మో ఇంటికాడ మా భజన నన్ను తిట్టి పొలం కాడికి వెళ్ళగొట్టిందని మా అన్నకి తెలిసింది అనుకో, మా అన్నను మా భజన లొల్లి పెట్టుకుంటారు. అమ్మో చెప్పను నేను. అన్నా ఏం లేదన్నా, ఇంటికాడ చదివి చదివి తలకేందని వస్తుంది అన్న. పచ్చటి వాతావరణానికి మైండ్ రిలాక్స్ అయ్యింది అని చెప్పి ఇటు వచ్చే వరకు పైపు నీళ్ళు పోతాయి. పైపు కట్టినా ఇటు వచ్చిన అన్న, పైపులు తీసుకొచ్చి ఇటు వేసిన. అరే తమ్ముడు, తలకే మంచిగా లేకపోతే చెట్టు కింద ఉంటే ఊకొని పచ్చడి వాతావరణం ఆహ్వాదించు. లేకుంటే చావు తాగుదే తోటలకు. కానీ నీకు బురద పని చేసి నీ బురదలు దిగి తగ్గి పైపులు మొత్తాన్ని ఇలా ఏకురా తమ్ముడు. నేనే వ్యవసాయం చేసి చేసి అప్పుల పాలైపోయినా ఏం సంపాదించలేదు. నువ్వన్నా కొంచెం జాబ్ తెచ్చుకొని మంచిగుంటే అందరి ఇల్లు మంచిగుంటుంది, అందరితో పాటు మన ఇల్లు కూడా మంచిగుంటుంది రా. కొంచెం నువ్వు మంచిగా కష్టపడి చదువుకోరా. కానీ బురదల పనికి రాకు, బురదల జోలికి అద్దరా. నీకు వ్యవసాయం చేసినప్పుడు ఇప్పటికి ఎవడు బాగుపడలేదురా. ఇంటికాడ ఉంటున్నాం మా భజన తిట్టబట్టే, తిని కూకుంటున్నాం అంటుంది. వీటికి అత్తను మా అన్న బురద పని చేయకన బట్టే ఏం చేయాలి? మా అది నాకు కనబడకుంటా నేను పోతాం ఇలా. అరే అన్న ఏం ఆలోచిస్తున్నాడు అంతగానం? ఏం లేదన్న, మన జీవితాలు ఎప్పుడు బాగుపడతాయని ఆలోచిస్తున్నా అన్న. ఇక మన జీవితాలు బాగుపడే టైంలో అవే బాగుపడతాయి. కానీ నువ్వు మంచి ఇంటికో చదువుకోపోరా. ఈ పొలాల కాడికి పనికి నువ్వు రావు, అర్థమైందా? ఈ పొలాల పనికి ఇడికి నువ్వు రాకు. సరే చూడా, నీకు ఎంత కట్టం వస్తే ఆ కట్టం నా మీద చేసుకుంటారా. కానీ నువ్వు బాధపడద్దు, నువ్వు బురదలు దిగద్దు. ఒకటే ఎట్టి పరిస్థితుల్లో నీకు జాబ్ రావాలి. మన ఇంటి ముందోళ్ళు, మన ఇంటి పక్క పంటోళ్ళు, మన కులపోళ్ళు, మన బంధువులు అందరూ ఏడు వాళ్ళు నీకు జాబ్ వచ్చిందని. ఎంత కష్టమైన అంతే నువ్వే జాబ్ తెచ్చుకోవాలి, అర్థమవుతుందా? పో నువ్వు కింద వాళ్ళు నీళ్ళు పెట్టేస్తా. అది మనిషిని పట్టకపోతే సినిమా పోవాలి, లేకుంటే పోవాలి. కానీ పొలం కాడికి వస్తావారా పిచ్చోడా? ఆ వదిన రమ్మని చెప్పు, వాళ్ళ ఇంటికా ఉన్నది పొలం కాడికి వెళ్ళి చదివి పట్టుకొని.
అది ఆనే ముచ్చలు పెట్టుకుంటుంటది ఆసాడం అవ్వగారి ఇంటికి పోతా గోరింటాకు తెచ్చుకుంటా ఇది అంటది ఆ చిన్న 4 ఉత్తా అని చెప్పు వదినకి. సరే అన్న. చీని అవ్వ ఇంటి అత్తనం అన్న పొలం కలిగి రాకనబట్టే ఇంటికి పోతున్నావా వదిన గంజి లెక్క తీసి పడేయబట్టే ఎట్లా వేసాను గవర్నమెంట్ జాబ్ కొట్టాలి. జాబ్ కొట్టిన అన్న కలిసి ఎట్లా వేసాను తిరగాలి. దేవుడా ప్లీజ్ దేవుడు ఒక్క అవకాశం. గోరింటా పూసింది కొమ్మ లేకుంటా మురిపాల చేతికి మొగ్గ తొడిగింది. అబ్బా పాట అయితే మస్తుంటది. ఎవ్వరింటికి పోయినా గోరింటాకు చెట్లు లేవు అంటారు. ఏం పెట్టుకున్నారు ఏమారు చేతులకర అంటే కోన్లు కొనుకొచ్చుకొని పెట్టుకున్నాం కోన్లు అంటారు. ఒకప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు ఆ రోజులే మంచిగా ఉంటుండే. ప్రతి ఒక్కరింటి ముంగట మంచి గోరింటాకు చెట్టు ఉంటుండే. మంచిగా తెంపుకొని చేతులకు పెట్టుకుంటే గమ్మతిగా అనిపించేది. ఆ రోజులైపోయినాయి. ఇప్పుడు ఏందో ఏమో మనిషి ఏం చెప్తాడు. గోరింటాకు మంచిగా చేతులకు పెట్టుకుందాం అంటే ఊక పొలం కాడికి రసాయన కాడికి రమ్మంటాడు. ఈడ ఏం చేసేది ఉన్నదో నేను పని నీ ఏటైతే అట్టాయి. ఆషాఢం అలిగిన అవ్వగారింటి పోతా నా గోషిల్ది. అబ్బా పోయి మంచిగానే వెళ్ళినావు కదా బయటికి. 3 ఎకరాల ఒడ్లు ఎక్కినావా? 2 ఎకరాలకు మంది చల్లినావా? ఆయనతో నారేసి వచ్చినావా? అబ్బా పని గల్ల మొగోడు పని చేస్తాను వచ్చి మధ్యలోనే పోతాను అంత నా మొగని మీద వదిలేసినావా? ఎందుకు బతుకుడు ఇట్లాంటి బతుకు? అన్నం మంచిగానే తినొచ్చినావు కదా. ఆయనతో పని చేస్తే ఏమవుతుంది? తిండి మంచిగా బండి కడతావు, పని అంటే మూలకు పట్టవు. ఏమన్నా అంటే బుక్కు తెరుస్తా వదిన నేను చదువుతా జాబ్ చేస్తా నౌకరి నాదే అంటావు. ఛీ మీ బతుకులు మీ అన్నింతే నువ్వు ఇంత అసలు మారరు. అయ్యో వదినే ఎందుకు వదిన నన్ను చూస్తున్నా బగ్గు అంటావు. పొలం కాడికి వస్తున్నావు అన్న నువ్వు పొలం కాడ ఉంటే మంచిగా ఉండదు నువ్వు ఇంటికి చదువుకోపో అంటాడు. నువ్వు ఇంటికి వస్తున్నావు నన్ను చూస్తూనే ఊరుకోవు. ఆహా ఇప్పుడు ఏమంటాను? మా వదిన గయ్యాలి మా వదిన చూస్తే నన్ను ఓర్తలేదని మంది కళ్ళలో నన్ను పడేపిస్తానిక నీ వదిన పని చేపిస్తాను నన్ను చెప్పడానిక ఏమనుకుంటాను నువ్వు నా గురించి? మంచిగా అడ్డిపెడగా తినుకుంటూనే ఉంటావు. ఏమైనా చెప్తే పని చేత కాదు. ఇంటికి పోయి పంకేసుకొని పన్నామని నడుపుతానమ్మా మెల్లగా. వదినే నీతో నేను ఏం మాట్లాడినా నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నీ పని నువ్వు చేసుకో నా పని నేను చేసుకుంటా వదిన. నువ్వు దండం వదినే. పోపో మంచిగా తప్పించుకుంటాను పని చేయకుండా. నువ్వేమో పని చేయకుండా మంచిగా వండు. మీ అన్ననేమో అప్పుడే పాలు చేయి. అందుకే ఉన్నావు నువ్వు మా గండాన. ఓ మనిషి పిలిస్తే సప్పుడేయవు. నిన్ను ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వచ్చినావు నువ్వు? తోటోళ్ళు అందరూ ఎక్కడ పని అక్కడ చేసుకుంటారు, నువ్వే ఇప్పుడు వచ్చుడా? ఏంటిది ఎప్పుడు వచ్చుడు? మీ తమ్ముడు నువ్వు మొత్తం పని చేసిల్లని ముందుగానే లేచి నార్మల్ ఏంటంటే నార్వీకి ఇక కింది మడికి వేద్దామే రాయా అంటే పొద్దు వేరేకి వచ్చినావు. ఇక మా తమ్ముడు ఎందుకు వచ్చి ఇటు పోగానా? ఎందుకు రావద్దు అని అడుగుతాను నేను. అగో ఎందుకు? నువ్వు ఒక్కరు ఎన్ని రోజులని చేస్తావు పని? ఆయన చెయ్యద్దా? ఇంటికాడ పంది లెక్క అన్నం తింటాడు. నువ్వు పెడుతున్నావా? నువ్వు పెడుతున్నావా తిండి? నిన్న వేస్తా నీ అక్క నిన్ను. వాడు చిన్నప్పటి నుంచి కష్టపడుతుండు జాబ్ కోసం అని చెప్పి ఆడేదో మనస్ఫూర్తిగా ఇంటికాడ చదువుకుంటుంటే వాడు ఇటు వచ్చిండు. ఎందుకు వచ్చిండే? అబ్బా నా చదువు ఏమన్నా అంటే నా తమ్ముడు చదువుతాడు. అబ్బా కమ్మ ఇటు మర్రయ్య అటు బొర్రయ్య అదే పని అవుతుంది. ఆయన చదివింది లేదు ఉద్యోగం చేసింది లేదు. అగా జాబ్ తొందర వస్తుంది లేట్ వస్తుంది. దానికి నువ్వు జాబ్ రాలే ఎన్నిసార్లు అదే ఇంకొక 10 సంవత్సరాల దాకా చదివిపోయిన ఆయన చదివించుకుంటే సచ్చేదాకా ఆయనకే సర్వం చేసుకుంటుండు పని. సర్వం చేస్తాయి లేకపోతే ఏమని చెప్తా. నువ్వు ఆన్ జోలికి వచ్చి ఆనికి ఇట్లా అన్నావు అనుకో మంచిగా నేను చెప్తాను. నేనేమంట నిన్ను కట్టుకొని 6 ఏళ్ళు అవుతుంది. 6 ఏళ్ళ కాడికెళ్ళి నన్ను చూసుకున్నది ఉన్నదా? నాకు పిల్లలు పుట్టేది ఉన్నదా? అలా నరుసుకునేది ఉన్నదా? ఇవి ఉన్నాడు కదా నీకు గొడ్డసొంటి కొడుకు ఆయననే చూసుకో చాలు. మంచిగా మాట్లాడే. ఇగో నన్నేమన్నా నీ మడత గాని ఒక్కటే చెప్తున్నా. చిన్నప్పుడే నా అయ్యా చచ్చిపోయినాక నా తమ్ముడే అన్న అనుకొని నీకు పెళ్లికి ముందే చెప్పిన నా తమ్ముడికి ఇవ్వలేకుండా నేనే మొత్తం అని చెప్పిన. ఇట్లా మాట్లాడితే మంచిగా ఉండని చెప్తే అతడు ఏమన్నావే? నా తమ్ముడు జాబ్ వచ్చేంత వరకు అలా కష్టపడతా. ఎంత కష్టమైన పడతా నా రెక్కలు మొత్తం చిల్ల చేసుకుంటా. అర్థమైంది? నా రెక్కలు 4 రోజులు అయితే బొక్కలు అయితే పట్టుకపోయి బొందలు గడ్డలు ఎత్తా అయిపోయా. నీకు మొగుడంటే ఇంత భయం లేదు గానీ తక్కువ నారువిప్పో. నేను ఎందుకు మనం చేసుకోవద్దా? మన పని అన్నదమ్ములు ఉండి పని చేయలేదంటే ఒక 6 వయసు అవుతుందట పని. నీ అమ్మ ఆషాఢం ఎట్టయితట ఇంటికి పోతే ఏమనుకుంటాను? అంటే పోతావా? పోతావా? నువ్వు పోతే ఇంకో దాన్ని చేసుకుంటా పో. అబ్బ చేసుకోపోమో కూడా నేను అద్దానేనా? నేను పట్టుకొని ఉంటాను అనుకుంటాను కావచ్చు. పని లేదు పాట లేదు. పని ఇక మీ అన్నదమ్ములు చేస్తే వాలిపోయింది అయ్యా పని. ఇక నేను చేస్తేనే మిగిలిపోయింది. అవు కదా నాడు నార్విక్కున్నాడు. ఏంటి నార్వికేది? నేను చేయను. ఎటైతే అటైనా గోసి నేను ఉండనే ఉండా. అమ్మా నీకు భయం లేకుండా పోయింది పో. భయం చెప్తా నీ సంగతి చెప్తా పో. ఇంటికి వచ్చినాక ఈ పంట చింతపండు రాక్తా. ఆల్రెడీ నీకోసం మిక్సర్ రెడీగా ఉన్నద్దా. అమ్మయ్యా హాల్ టికెట్ అయితే వచ్చింది. 3 రోజులు ఎగ్జామ్ ఎట్లా చేసాను ఈసారి జాబ్ కొట్టాలి.
ఏం చేస్తాను అక్కడ నాకు మీ అన్నకు పుల్ల పెట్టి మంచిగా ఫోన్ ఒత్తుకుంటా కూర్చున్నావు మనకేం పని ఉన్నది అక్కడ అన్నతోటి అదినతోటి లొల్లి పెట్టించి చక్కగా ఎంజాయ్ చేస్తానవా నీ పనే మంచున్నది పట్టు మేము ఎండల గొడ్డు కట్టని చేయాలి నీకు మంచిగా తినబెట్టాలి నీ చేయ బట్టి నాకు ఇడుపుగా ఆయుధం అయ్యేటట్టున్నది నేను ఏదో నా మొగడు ఒక్కడే కష్టపడతాడు తమ్ముడు కూడా ఉన్నాడు కదా ఇద్దరు కలిసి కష్టపడితే చెప్పనే పని అయిపోతుందని తోల్నా నువ్వు మంచిగానే ఎక్కించి చెప్పినావు కదా నా మొగనికి అమ్మ తోడు వదినే నేనేం ఎక్కించి ఎప్పుడే వదినే నా తల్లి తోడు నా బాబు తోడు వదినే ఒట్లు ఏమంటే బరాబర్ ఎత్తావు నువ్వు ఏ లంగ పని చేసినా కూడా ఒట్టు ఎత్తావు నువ్వు నాకు తెలియదు అనుకుంటాను నీ గురించి నాకు మా తెలుసు సరే కానీ ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఏంటిది ఎల్లగొట్టుడేనా నన్ను ఏంది వదినే ఎందుకు అంటే ఇంత కోపం నీకు ఏయ్ దొంగేడుపులు ఏడవకు నా దగ్గర అర్థమైతుందా నీ దొంగేడుపులు నీ దొంగ నవ్వులు 6 ఏళ్ల నుంచి చూస్తానా మా ఇద్దరి మధ్యలో లొల్లి పెట్టాలని చూసినావు అనుకో ఏం చేస్తానో నాకే తెలియదు అర్థమైతుందా ఇంట్లో ఏం జరిగినా నోరు మూసుకొని ఉండు మీ అన్నదాకా పోయింది అనుకో మంచిగా ఉండదు ఏ శివ మొన్న అప్పు తీసుకున్న పైసలు ఎప్పుడు ఇస్తావు అన్న అయ్యో అటే పోతావా కొంచెం ఇస్తేనే కొంచెం లేట్ అయితే ఇప్పుడు లేవే ఏం కొంచెం ఇస్తావు పైసలు తీసుకొని అటే పోతావు అప్పు తీసుకొని ఇచ్చేలేదు ఎన్ని రోజులు ఉంచుకుంటావు ఇస్తా అన్న కొన్ని రోజులు అయితే అయ్యి ఎప్పుడు ఇస్తావు మళ్ళీ ఉగాది పని చెప్తాను అప్పుల మీద అప్పులు వడ్డీల మీద వడ్డీలు చక్కెర వడ్డీలు అవుతుంది ఊళ్ళో అందరూ అప్పులు ఎప్పుడు కడతాం అంటే చేసిన పంట పైసలు మిక్కిలకి పోతున్నాయి కానీ చేత చింది కాబట్టి ముందేలేము 10-15 లక్షలు అప్పు ఉండే మిక్కిలతోటి అవన్నీ ఎట్లా కట్టుకుంటుంది ఏం చేస్తుందో దేవుడా నా తమ్ముడి కన్నా మంచి జాబ్ వస్తాయి ఆ అప్పులన్నీ కడదామంటే దేవుడా జాబ్ అత్తలేదు పైసలు ఉన్నోడే బాగా పైసలు వస్తాయి నేనోడు ఇంకా దిగజారిపోతాడు ఈ మధ్యతరగతి భక్తుల భక్తుడు ఎప్పుడు బాగుపడుతుందో ఏమో ఇంకా చిన్న కనబట్టే అబ్బా ఈ క్లాస్ అయితే ఇప్పుడు అయిపోయింది 5:30కి మళ్ళీ ఆన్లైన్ క్లాస్ వినాలి ఫోన్ ఎత్తుతానవా ఒత్తుకో అట్లనే ఫోన్ ఒత్తుకుంటా కూర్చుంటుండు సరేనా ఇక నేను పోతానా నన్ను మీ అన్నని ఎటు పోతానే బ్యాగ్ వేసి మధ్య టిక్ టాక్ రెడీ అయిపోతాను ఎటు పోతానా అర్థమైతలేదా మా అవ్వగారింటికి పోతానా ఇంకేంది నన్ను మంచిగా పంపించారు కదా నువ్వును మీ తమ్ముడు కలిసి మంచిగా ఉండుర్రి సరేనా నీకు నాకు ఇక కుదరదయ్యా మీ తమ్ముడిని చేస్తావో ఏం చేస్తావో ఉద్యోగం తీసుకొస్తావో నాకు సంబంధం లేదు నా బతికేదో మా అవ్వగారింటికి పోయి బతుకుతా పొమ్మన్నావు కదా మా అవ్వగారింటికి కోపం 4 మాటలంటే ఇక బ్యాగ్ బీజ్ అది కూడా చక్కగా పోతాను నేను పోతా నాకు నీకు కుదరదిగా ఇడుపు ఆయుధం కావాలంటే కదా ఇంకో దాన్ని చేసుకుంటాను కదా చేసుకొని బతకరాదు ఏ పాటు బతుకుతుందో అది వచ్చి వదినే ఈ చిన్న చిన్న విషయాలు లొల్లి పెట్టుకొని ఇంటికి పోతావా వదినే ఏదైనా ఉంటే అన్న నువ్వు మాట్లాడుకోరి ఏయ్ నువ్వు నోర్మై ఇదంతా జరిగిందే నీ వల్ల నన్ను నా మొగన్ని విడగొట్టి మంచిగా ఉందాం అనుకున్నావు కదా ఇంకేంది నువ్వు అనుకున్న సాధించినావు సరేనా నేను పోతానా మీ అన్నతోటి మంచిగా కూర బువ్వ అండించుకొని తిని ఆ బుక్కుని ఇటు అటు అనుకుంటే గంటలు కూర్చొని ఉండు ఆకలైన వల్ల మీ అన్న బువ్వ పెడతాడు తిను సరేనా ఇంకేంది ఇక నేను పోతానా నీ కళ్ళు చల్లబడ్డాయి చదువు నువ్వు మంచిగా చదువు సరేనా ఉండు నేను పోతాను పిచ్చి లేచిందా ఈ చిన్న చిన్న విషయాలు నొల్లి పెట్టుకుని పోతాను అమ్మగారింటికి ఏమన్నా బక్క మొక్క కూడా నువ్వు మళ్ళా మాట్లాడక చెప్తానా పోతా మా అమ్మగారింటికి ఆషాఢం వచ్చిందని నీ అమ్మగారింటికి పోవడానికి అంతా ఎత్తాను అన్నావు కదా ఇంకోదా లగ్గం చేసుకుంటాను అన్నావు చేసుకో నీ కళ్ళు చల్లబడితే చేసుకోరా అయ్యా చేసుకో పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా చక్కగా ఇంటన్నాడు నా బదులు నేను నీకు పోతా అంటావు అంటే పోవద్దంటావు ఇప్పుడు నేను పోతా బరాబర్ పోతా నేను మళ్ళీ రాని చెప్తానా నీ ఇంటికి ఆడిపోయేది ఒక్క ఏమనుకుంటాను నీ తమ్ముడు నువ్వు మంచిగా నువ్వేం పొలం పనికి పో ఆయన బుక్ పట్టుకొని బుక్ పని పెట్టాడు ఇంకేంది మీ ఇద్దరు పని మంచిగా ఉండాలి పోనీ పోతాను ఆషాఢం వచ్చింది నా అమ్మగారింటి పోతే అమ్మతోడు నీ ఇంటికి రానే రాదు ఏమొస్తుందో పోతాను ఆషాఢం వచ్చింది ఏం రానే రాను ఇంటికి రాను అన్న ఏమైంది నిలబడి చూస్తున్నావు పోయి వదిలిని తీసుకురాపో ఏ పోని తీరా తమ్ముడు అది కోపంతో అలా అవ్వారింటి కొలని బంక పెట్టుకొని పోతుంది ఆషాఢం వచ్చింది కదా ఆషాఢం వస్తే అవ్వగారింటి కోవాలని
అట్లా వంక పెట్టింది అది. నాలో అదే వస్తాయి కానీ అంత మైండ్లో పెట్టుకోకు. అది మాకు తెలుసు కానీ సపరేట్ ఉండు, నువ్వు చదువుకో. అన్నా బ్యాగ్ వేసుకున్నావు వీడు మంచిగా రెడీ. ఎటు పోతున్నావురా బ్యాగ్ వేసుకొని? అన్నా నేను పట్నం పోతున్నా. పట్నమా? పట్నం ఎందుకురా? సైలెంట్ ఉంటో. నేను పోతున్నా అన్నా. దేనికోసం? జాబ్ గురించి అన్నా. జాబ్ గురించా? జాబ్ పట్నం పోతా ఇక ఊకొని చదువుకుంటూ వస్తుంది కానీ ఇక్కడ ఉంటే అన్ని లొల్లులు అవి అవుతున్నాయని చెప్పి నాడ రూమ్ తీసుకుని అన్న చదువుకుంటాను. పిచ్చోను ఆ మెంటలాడా. మన ఇల్లు ఉండగా రూమ్ తీసుకొని చదువుకుని ఎందుకురా? అన్న వదిన నా వల్ల నా లాభగారి ఇంటికి ఎందుకు కానీ నేను ఇక్కడ ఉంటే వదిన నచ్చలేదు అన్న. అందుకే పట్నం పోయి హాస్టల్లో చదువుకుంటా అన్న. నేను ఇక్కడ ఉంటే నా వల్ల మీరు ఇద్దరు గొడవ పడతారు అన్న. నాకు అది నచ్చలేదు అన్న. నేను పోయి అన్న చదువుకుంటా అన్న. అరే తమ్ముడు పిచ్చోని మారా. మొగుడు పిల్లలంటే కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, నొల్లు పెట్టుకుంటారు, కొట్టుకుంటారు, మళ్ళీ కలుపుతారు. దానికి నువ్వు బాధపడి నేను తిట్టింది నన్ను తిట్టిందని పోతాడా? మన ఇంట్లో ఎన్నో నొల్లులు అవుతాయి, దానికి నువ్వు ఇంత బాధపడతావా? మంచి ఇంటికైనా ఉండి చదువుకోరా పిచ్చోడా. అన్న అది రెండు నువ్వు లొల్లి పెట్టుకున్నాను పోతలేనే. మీరు నా వాళ్ళే 4 అన్నా పడతా 4 తిట్టినా పడతా. అట్లా లేదన్న. కొత్తగా ఈసారి ఫుల్ నోటిఫికేషన్లు పడ్డాయి. మా ఫ్రెండ్స్ అందరూ హైదరాబాద్ పోతారు, నేను కూడా పోతా. ఆడ మంచి మంచి కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. రాత్రి పగలు మొత్తం చదివి ఈసారి ఖచ్చితంగా ఎట్లా చేసిన జాబ్ కొడతా అన్న. నా గురించి ఏం బాధపడకన్నా. నువ్వు ఎట్లా చేసన్నా వదిన దగ్గర పోయి వదిన తీసుకొచ్చి దొల్లులేం పెట్టుకోకుండా ఉంటుర్రు అన్న. అరే తమ్ముడు అంతేనా? మరి వదినేమని అన్నది పోతానవా? ఏ చిచ్చి అన్న అట్లేం లేదన్న. వదిలేమంటే నేను పట్టించుకుంటానా? అట్లా ఏం లేదన్న. తమ్ముడు ఒకటేరా, చిన్నప్పటి నుంచి నేను ఎంతో కష్టపడి చదువుతున్నావు. నీ చదువు గురించి నాకు తెలుసు. చుట్టుపక్కల పొంటోళ్ళు, ఇంటి ముందటోళ్ళు, ఇంటి వెనుకోళ్ళు ఎన్ని మాట్లాంటారు. మన చుట్టకోళ్ళు ఎన్నో అంటారు. ఈసారి 80% నువ్వు జాబ్ కొట్టాలి. వీళ్ళందరి ముందట మనం మంచి పెద్ద ముఖంతో కనబడాలరా. సరేనా? తప్పకుండా అన్న. కంపల్సరీ నువ్వు జాబ్ కొట్టు, నేను పోయి వదిలేని తీసుకొని వస్తా. సరేనా? ఖచ్చితంగా జాబ్ కొట్టేస్తా అన్న. బాయ్ రా. జాగ్రత్త తమ్ముడు. సరే పైసలు అవసరం ఉంటే నాకు ఫోన్ చేయి. సరేనా? నేను తీసుకొచ్చి ఇస్తా. బాయ్. ఏ శివ, నా పైసలు అడ్డపోయినా అనుకో ఇంటికి వచ్చి ఇద్దరు జీతం అర్థమైందా? ఇవన్నీ దొంగ సాగుల్లాగా చెప్పకు. ఇంటికి వచ్చి ఇజ్జలు మానదిస్తా. ఎప్పుడు తగ్గట్ల నాటకమే అనుకుంటున్నావు నీ మనసులా. అబ్బా భలే ఉన్నాడు పో నా మొగడు. అరే నా పిల్ల మీద కోపంలో తిట్టింది, మరి దాన్ని తీసుకొచ్చుకుంటానని లేనే లేదు. వారం 10 రోజులు అవుతుంది. ఓ మంచిగానే వదిలిపెట్టుంటాడు తమ్మునితోటి. ఆయనకి అతేంది ఒకసారి పోయి అరుచుకుంటా కానీ గిట్లయితే నా మాటినాడు. బరాబర్ అరుచుకుంటా. దేవుడా, ఏం దేవుడా, ఒక మొగోనికి ఎన్ని కట్టాలు పెడతావు. పెళ్ళి కాకపోతే పెళ్ళి కాలే అంటారు. అప్పో సొప్పో చేసుకొని పెళ్ళి చేసుకుంటే అప్పులు కడతలేవు అని పెళ్ళం తిడుతుంది. ఉన్నోళ్ళే కోటీశ్వర్లు అవుతారు, ఉన్నోళ్ళే భూములు ఉంటారు. కానీ ఈ మిడిల్ క్లాస్ బతుకోళ్ళు ఎప్పుడు బతుకుంటారు కూడా. చిన్నప్పుడే మా అమ్మ మా నాన్న చనిపోతే నా తమ్మునికి అన్నీ నేనే, ప్రతి ఒక్కటి నేనే అని చాస్తే ఆయనకి జాబ్ వస్తుంది కావచ్చు అని 60 కష్టపడి వాడిని చాస్తే వానికేమో జాబ్ వస్తలేదు. ఇవన్నీ పోని నన్ను అర్థం చేసుకుని ఒక మంచి నా పిల్ల వస్తుంది కావచ్చు అనుకుంటే అది ఎప్పుడు నాతో నుల్లు పెట్టుకునుడే, నన్ను బాధ పెట్టుడే. నా తమ్ముని తిట్టబట్టే వాడేమో ఏమనలేక పట్నం పోయిండు. మన మొగు ఇంటికాడ ఒకడే ఉన్నాడు, అప్పుల పొలాయి ఉన్నాడు.
సర్వ గోసపడుతుండని అది అర్థం చేసుకోదు. మిడిల్ క్లాస్ బతుకులు ఎప్పుడు మారుతాయి, మమ్మల్ని ఎప్పుడు అర్థం చేసుకుంటావు దేవుడా. ఒక్కసారి మా పైన దయచూ దేవుడా. దండం పెడతా. సుజాతక్క అంత మంచానా? ఎడువా వచ్చినావు? మీ అమ్మగారింటిగా? నేను కూడా మా అమ్మగారింటికి వేస్తాను ఇప్పుడే. వారం రోజులు అవుతుంది, ఆషాఢం కదా. మీ తమ్ముడికి ఇట్లా కనబడ్డా? ఏంది కనబడలేదా? నా ఫోన్ మంచిగా లేదు, అందుకనే ఆయనతో జర మాట్లాడు కుదరలే. సరే మరి మళ్ళీ తత్తి నేను పోతాను. ₹1,00,000 తీసుకున్నావు, ఫోన్ లిఫ్ట్ అవుతలేవు. అడ్డే ఎవడ కట్టాలి? అడ్డి 20,000 ఉందా వాటి? కొంచెం ఇస్తేనే కొంచెం లేట్ అయితే ఇప్పుడు లేవే. ఇంకొచ్చి అవుతావు పైసలు తీసుకొని అటే పోతావు, అప్పు తీసుకొని ఇచ్చేలేదు. ఎన్ని రోజులు ఉంచుకుంటావు? ఏమో పోనీ ఆ చేతి కొడుకాని చూస్తే పూర్తిగా అడవికి వచ్చినావు. నచ్చనా రాయలేకుంటారు ఎవరైనా? ఆగో నా మొగుడు లెక్కనే అన్నాడు కదా, గీడేం చేస్తాడు ఒక్కడే? ఓ మనిషి, గీడ కూర్చొని ఉన్నావు, చిన్న పోయినవేందే? ఏం చేయాలంటే నీకు మొగుడు అంటే పట్టింపలేదు. పట్టుకుంటు నొల్లి పెట్టుకుని నువ్వేను. ఆ అప్పులో అందరు ఇంటికి వచ్చి పోళ్ళు బోకలన్నీ బయట ఎత్తేస్తామని చెప్పి ఇజ్జత్ మాంది ఇస్తుర్రు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు, అందరు ఒకటేసారి పడ్డారు. నా దగ్గర రూపాయి పైసలు లేదు, వాడు ఎట్లా కడతాడు ఊరు మొత్తం అనుకుంటున్నారట. ఆడుంటే బాధ అనిపిస్తుందని నా బాధ దేవత కన్నా చెప్పుకున్నావా, నా చీడ కూకుండా. ఎందుకు బాధపడతానవే? అంటే నేను చచ్చింది అనుకుంటానవా? నీకు బాధ వస్తే నాకు బాధ వచ్చినట్టు కాదా? చెప్పు. మా అమ్మాయితో కొట్లాడైనా సరే పైసలు తీసుకొస్తా, మా అన్నదమ్ములతో కొట్లాడైనా నీకు పైసలు తీసుకొచ్చి నీ చేతిలో పెడతానే. ఎవడాడు బోళ్ళు ఎత్తేస్తానన్న చెప్పు, అని దగ్గర పోదప్పా. మా దగ్గర పైసలు లేవనుకుంటాడా? ఇయ్యాల మన దగ్గర పైసలు లేకపోవచ్చు, రేపు సంపాదించుకోమా. ఏదో ఒక రోజు మన చేతిలో కూడా పైసలు ఉంటాయి. ఏమనుకుంటాడు? అది ఒక్కటే బాధ కాదు, వాన కట్టొచ్చి ఊరితే చుట్టుపక్క పుంటోళ్ళు ఇంటి ముందు అందరు ఇన్నరే. నాకు ఇజ్జత్ మానం లేనట్టు అనిపించింది. అందుకే అటు ఊకన పోతుంటే బాధ అనిపించి ఇడచ్చి ముక్కున్నా. ఇగో బావా, నీకు ఒక్కటి చెప్తా నినవే. భర్తకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా భార్య అర్థం చేసుకొని ముందుండి నడిపించింది అనుకో, ఆ సంసారం ఎప్పుడు చల్లగా ఉంటది. ఇగో నీకు ఇప్పటి నుంచి మాట ఇస్తానా, నీకే కష్టం వచ్చినా నీ ముంగటుంటేనే నాకేమైనా మంచిదే, నీకు తోడుగుంటా. నాకేమైనా మంచిదే, ఏం జరిగినా మంచిదే, చచ్చినా మంచిదే. సరేనా? నువ్వు బాధపడకు. వాళ్ళు ఎవరైనా ఏమనేది, నేను లేనని చూసుకుంటానికి. ఒక్కటి చెప్తుండే, ఇప్పుడు నాకు కొండంత ధైర్యం వచ్చింది. నా భార్య నా ఎన్నుకున్నది, నా తమ్ముడు చదువుకోవడానికి ఏడు కంపల్సరీ నా తమ్ముడికి జాబ్ వస్తుంది. మనం కష్టపడి అలా ఊర్లో అందరు అప్పులు ఇస్తాం. మనం ఒక్కొక్కరు మన ముఖాలు చూసి ఎంతో మంది బాధపడి చూసినావా, వాళ్ళందరి సంగతి చెప్తామే. ఆ దేవుడు ఆ తల్లి మన అందున్నది. కంపల్సరీ నన్ను అర్థం చేసుకున్న పిల్లలు నా ముందుంటే నేను ఏదైనా సాధిస్తానే. సరేనే.